అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రోజు మంచినీళ్లు బాగా తాగండి. వైద్యులు అందరికీ ఇచ్చే సలహా ఇది. అవును, మంచినీళ్లకు ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రోజు ఖచ్చితంగా 8 గ్లాసుల నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య దూరం కావడమే కాకుండా ఇతరితర అనారోగ్యాలు దరిచేరవంటున్నారు వైద్య నిపుణులు. పరగడుపున నీళ్లు తాగితే శరీరం నుంచి వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరుపై ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో ఇవాళ తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన సొగసు చూడతరమాకి మంచిర్యాల నుంచి ఓ సఖీ కాల్ చేశారు. తన పేరు రవలి. మరి రవలితో మాట్లాడి తనకి ఎటువంటి లుక్ కావాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే రవలి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చదువుతున్నారు మీరు? నేను బీటెక్ చదువుతున్నాను. సో మరి నీకు ఎటువంటి లుక్ కావాలి? ఏదైనా అకేషన్ ఉందా, లేదంటే ఏంటి స్పెషల్? కాలేజ్లో ర్యాంప్ వాక్ షో ఉంది, సో నాకు ట్రెడిషనల్ లుక్ కావాలి. సో మరి నీకు కావాల్సిన లుక్ కోసం మనం వచ్చేసాము బండ్లగూడలోని రూపమ్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కి. ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ లలిత గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి నీకు ఎటువంటి లుక్ సెట్ అవుతుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? మేము కూడా బాగున్నాము. దీని పేరు రవలి. హాయ్ రవలి. హాయ్ మేడం. సో రవలికి ఏంటంటే తనకి కాలేజ్ లో ఫ్యాషన్ షో ఉందన్నమాట. ర్యాంప్ వాక్ చేయాలనుకుంటుంది, అది కూడా ఫుల్ ట్రెడిషనల్ లుక్ లో. సో మరి మీరు రవలిని చూసి తనకి ఎటువంటి లుక్ సెట్ అవుతుంది అవన్నీ చెప్తే మనం స్టార్ట్ చేద్దాం. తనకు వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అండి. ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి పిగ్మెంటేషన్ ఉంది, యాక్నీ స్కార్స్ కూడా ఉన్నాయి. ఈ స్కార్స్ అన్ని కవర్ చేసి తనకి నేచురల్ లుక్ ఇస్తామండి. ఓకే అండి. సో తనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేస్తూ నేచురల్ మేకప్ చేస్తారు కదా. మరి హెయిర్ ఎలా సెట్ చేయబోతున్నారు? హెయిర్ సెట్టింగ్ రోల్స్ చేస్తామండి. ఓకే. సో డ్రెస్ కూడా ట్రెడిషనల్ గా గాగ్రా వేసుకుంటున్నారండి తను. ఓకే ఓకే. సో గాగ్రా చోళీ వేసేసి అలా నడుస్తుంది అనమాట, మంచి కర్ల్స్ తో. వెరీ నైస్ అండి. సో మరి ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేస్తారా? ఓకే అండి. సో లలిత గారు, మరి ఫస్ట్ స్టెప్ ఏంటండి? తను బయట నుంచి వచ్చారు కదా అండి, ఫస్ట్ క్లెన్జింగ్ చేద్దాము, మాయిశ్చరైజర్, టోనింగ్, తర్వాత బేస్ ఇద్దాము. ఓకే లలిత గారు, మరి స్టార్ట్ చేయండి. ఓకే అండి. లలిత గారు, క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, టోనింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి? తనకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా అండి, అవి కవర్ చేస్తూ, ఇక్కడ పిగ్మెంటేషన్ కూడా ఉంది, ఈ రెండు కవర్ చేసుకుంటూ తనకి కన్సీలర్ తో ఫస్ట్ కవర్ చేసి నెక్స్ట్ వచ్చేసి బేస్ తోటి కవర్ చేస్తాం. ఓకే లలిత గారు, స్టార్ట్ చేయండి. ఓకే అండి. లలిత గారు, బేస్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్స్ ఇస్తామండి. ఐ షేడ్స్ వచ్చేసి కాంబినేషన్ లో ఇస్తాము, బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇస్తాము. ఓకే. మేకప్ కంప్లీట్ అయిందండి. ఓవరాల్ గా అయితే మేకప్ చాలా బాగుంది. మరి నెక్స్ట్ హెయిర్ స్టైల్ కదా, హెయిర్ స్టైల్ ఏం చేస్తున్నారు? హెయిర్ తనది షార్ట్ గా ఉంటుందండి, వాల్యూమ్ కూడా చాలా తక్కువగా ఉంది, కొంచెం వేవీగా ఉంది, తనకి రోల్స్ ఇస్తామండి. ఓకే లలిత గారు, మరి కర్ల్స్ అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ కి చాలా బాగా సెట్ అవుతాయి. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మేకప్ హెయిర్ స్టైల్ రెండు అయిపోయినాయండి అపర్ణ గారు.
చాలా బాగుంది లలిత గారు, రవలీనానా అనిపిస్తోంది. సో మీరు వేసిన మేకప్కి అండ్ అలాగే తనది కొంచెం చిన్న ఫేస్ కదా, ఇప్పుడు కర్ల్స్ చేసిన తర్వాత ఇంకా చబ్బీగా క్యూట్గా కనిపిస్తోంది. తన ఫేస్కి తన హెయిర్ చాలా బాగా సెట్ అయిందనమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చేంజ్. సో రవలి రెడీయా డ్రెస్ చేంజ్కి? సో డ్రెస్ చేంజ్. అపర్ణ గారు చూడండి, మొత్తం రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఐ థింక్ ర్యాంప్ వాక్ చేస్తే మీకు కనుక ఏదైనా గిఫ్ట్ ఏదైనా ఉంది, ప్రైజ్ ఏదైనా ఉందంటే అది మీకే వచ్చేస్తుంది. అండ్ లలిత గారు రవలికి ఇంత మంచి లుక్ ఇచ్చేసారు. తను చాలా హ్యాపీగా ఉంది, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రవలి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది లుక్? చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇలా రెడీ అవ్వలేదు, ఫస్ట్ టైం ఇలా రెడీ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇలాగే కనుక ర్యాంప్ వాక్ చేసావు అంటే అందరూ ఫిదా అయిపోయి పడిపోతారు. ఆల్ ది బెస్ట్ రవలి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సకలు, రవలి తన మేకోవర్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ లుక్స్ని ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 040-2255-6540. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంచినీళ్లు ఎక్కువగా తాగితే శరీరం బాగా పనిచేస్తుంది, జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బాగా మంచినీరు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. మంచినీరు బాగా తాగితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే సాధారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రేన్, మలబద్ధకం, కొలెస్ట్రాల్, కాలేయ సంబంధ వ్యాధులు వంటి వాటికి మంచినీరు మంచి ఔషధం అంటున్నారు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే. అందరికీ ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి మా సకులందరికీ ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను ఫుడ్ ట్రక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫుడ్ ట్రక్ మనకి మన ఓన్ ఫార్ములాస్ డెవలప్ చేసుకొని మనం తయారు చేసుకోవడానికి ఒక మంచి బిజినెస్ అది ఫుడ్లో. తర్వాత ఇంకా దీనికి ఒక పార్ట్నర్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది 12 hours వరకు వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. కాబట్టి మనం ఇద్దరు ఉమెన్ అంటే ఈడీపీ చేసినప్పుడు మదర్ అండ్ డాటర్, మదర్ ఇన్లా, డాటర్ ఇన్లా, లేకపోతే ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ కూడా ఇద్దరు కూడా ప్లాన్ చేస్తుంటారు బిజినెస్. సో ఒక పార్ట్నర్తో తీసుకుంటే బాగుంటుంది అని దాని మీద వచ్చిన అభిప్రాయము. తర్వాత ఏంటంటే ఇది మంచి ప్లేస్ని ఎక్కడ అయితే ఇది బాగా రన్ అవుతుందో ఆ ప్లేస్ని కూడా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. తర్వాత మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదో దొరికి ఫుడ్ కదా అని రోడ్ మీద కదా అని కొన్ని చూస్తుంటాం కదా రోడ్ మీద, అదే బకెట్లో ముంచి తీసి అలా కాకుండా దానికి మంచి వాటర్ ఫెసిలిటీ అండ్ దానికి కూడా ఛార్జ్ చేస్తారు. సో మన సర్వీస్కి కూడా ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫుడ్ ట్రక్లో ఎక్కువగా ఏంటంటే క్లెన్లీనెస్, సర్వీస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే క్లిక్ అయ్యే ఛాన్సెస్, అంటే మన ఓన్ ఫార్ములా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి అది క్లిక్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. ఈ ఫుడ్ ట్రక్కి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడిస్తారు? అలాగే ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది? ఎంత ఛార్జ్ చేస్తారు? ట్రైనింగ్ కోవే ఆఫీస్లో ఇస్తారు, ఈడీపీ, ఈఎస్డిపి. ఈడీపీలో మనం బిజినెస్ ఎలా చేయాలి, మనం బిజినెస్ ఎలా చేసుకోగలం అనే పాయింట్స్ అన్నీ కూడా దాంట్లో టీచ్ చేస్తారు. కాబట్టి ఈడీపీ మనం ఇవాళ రేపు అంటే స్మార్ట్గా 3 days to 1 week కూడా చేస్తున్నారు. దానికి మేము 2500 ఛార్జ్ చేస్తాము. ఈఎస్డిపి అంటే ఈ ట్రక్ అంటే ఫుడ్ ఫార్ములాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలో అట్లాంటివన్నీ కూడా మేము కోవిలో దాన్ని అంటే ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చెప్తుంటాము. దాంట్లో మనము అంటే ఆయా డిపార్ట్మెంట్స్ అంటే న్యూట్రిషన్ డిపార్ట్మెంట్స్ అట్లాంటి వాళ్ళందరూ కూడా పిలిపించి చెప్తుంటారు. దాంట్లో ఎట్లా అంటే ప్రికాషన్స్ అన్నమాట. సో ఒకవేళ ఏదైనా ప్రిజర్వేటివ్స్ అవసరం ఉందా లేదా అలాంటివి కూడా చెప్తూ ఉంటారు. సో ఫుడ్ యూజువల్లీ పెరిషబుల్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం కోవి ఆఫీస్లోనే తెలుసుకోవడం వీలవుతుంది.
ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఎంత పెట్టుబడి కావాలి, అలాగే ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి? మనం ట్రక్ చూస్ చేసుకోవాలమ్మా. అది బాగా 18 feet ఉన్న ట్రక్ అయితే చాలా బాగుంటుంది. సో అన్నీ అందులో అమరడానికి వీలవుతుంది. సో దానికి సెకండ్ హ్యాండ్ ట్రక్ ఒక 8 years ఓల్డ్ తర్వాత డిస్పోజ్ చేస్తుంటారు కాబట్టి దాన్ని మనము తీసి మళ్ళీ అన్ని రీమోడల్ చేసుకోవాలి కనుక అది తీసుకొని అది ఒక 8 lakhs to 10 lakhs వరకు కాస్ట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని రీమోడలింగ్ ఎక్విప్మెంట్ అంతా కలిపి మళ్ళీ ఒక 10 more lakhs ఖర్చు అవుతుంది. సో మనకు 20 lakhs వరకు మనకు పెట్టుబడి అవసరం ఉంటుంది. దానికి ఎక్విప్మెంట్ అంటే ఏమంటే కిచెన్ ఐటమ్స్ అన్నీ అమర్చుకోవడం, ఈవెన్ పేపర్ నాప్కిన్స్, ప్లేట్స్ ఇట్లాంటివన్నీ కూడా టచ్ చేయకుండా మనకి బయటకు వచ్చేటట్టు కొన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి. అలాంటివన్నీ కూడా అమర్చుకుంటే మనకు హెల్దీ కాన్షియస్గా ఉంటుంది. ఇది ఎక్కువగా మనం చూస్ చేసుకునే ప్లేసెస్ కూడా ఎడ్యుకేషనల్ ఉన్న ప్లేస్ కానీ లేకపోతే కార్పొరేట్స్ ప్లేస్ కానీ మనం చూస్ చేసుకుంటే ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. సో అక్కడ ఎట్లయినా మనకు క్లెన్లీనెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది. లోన్స్కి సంబంధించి కోవే సంస్థ ఎటువంటి సపోర్ట్ని అందిస్తుంది? లోన్స్ అంటే మనం ఈడీపీలోనే బ్యాంకర్స్ వస్తుంటారు అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తుంటాయి. దీనికి ఒక 20 lakhs కనుక మనము ముద్రా పథకం కింద కానీ CGTMSC కింద కానీ మనం దీన్ని తీసుకోవచ్చు. అది కొలెటరల్ ఫ్రీ లోన్స్ దొరుకుతాయి. అయితే దానికి ముందుగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మన ప్రయత్నం మనం ముందే చేస్తూ ఉండాలి. దాంట్లో ఎక్కువగా నేనైతే 25% ముందే మనం ఖర్చు పెట్టాలి అంటాను. సో అది బెటర్ అనమాట. ఎందుకంటే బ్యాంకర్కి అర్థమవుతుంది ఈమె ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది. సో దానికి అడ్వాన్స్ ఇవ్వడము ప్లస్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కంపెనీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, లైసెన్స్కి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము, తెచ్చుకోవడము, వీటన్నిటిని కూడా మనము బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ కంపెనీ రిజిస్టర్ చేస్తేనే ఆ కంపెనీ మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అంతా ఆ బ్యాంక్ నుంచినే మన ట్రాన్సాక్షన్స్ అంతా నడపాలి. దాంతో ఏమవుతుందంటే మనం ఎంత ఖర్చు పెట్టాము అనేది బ్యాంకర్కి అర్థమవుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ఫైర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. మనము ఆర్టీఓ, మున్సిపాలిటీ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకంటే రోడ్డు మీద పెడతాం కదా ట్రక్ని, రోడ్ మీద కానీ ఏదో ఒక దగ్గర ప్లేస్ చేస్తుంటాం కాబట్టి అది ప్రాబబ్లీ గవర్నమెంట్ ప్లేస్ అయి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ కూడా మనము ముందుగానే తీసుకోవాల్సి వస్తుంది. ఫైనలీ ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం. ఎందుకు దీనికి మొత్తం మీద ఇన్సూరెన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో బిజినెస్ స్టార్ట్ చేసే మహిళలకు ఎన్నో డౌట్స్ ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని సంప్రదించడం ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది 8897777766. మీరు వర్కింగ్ అవర్స్లో మీ పేరును నమోదు చేసుకోవచ్చు. ఫేస్బుక్లో మేము ఉంటాము, మీరు కనెక్ట్ అవ్వచ్చు. మా వెబ్సైట్ kovi.com మీరు చూడొచ్చు. ఫుడ్ ట్రక్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మా సకులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా. చూసారుగా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నేడు చాలా మంది మహిళలు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అలాంటప్పుడు శరీరంలో నీరు చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యాయామాలు చేసేవాళ్ళు, ఇంట్లో పని ఒత్తిడి ఉన్నవాళ్ళు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు రోజులో వీలైనన్ని సార్లు మంచినీరు తాగాలి. అధిక బరువు ఉన్న మహిళలు నీరు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే కూరగాయల సూప్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. సరే, ఈ అందమైన కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈరోజు మనతో పాటు పరమేశ్వరి గారు ఉన్నారు. మనకి ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం పరమేశ్వరి గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్ నుంచి. ఓకే అండి, ఈ రోజు మా సఖలకు ఎలాంటి డిజైన్ పరిచయం చేయబోతున్నారు? కార్డ్బోర్డ్ మీద ఫ్లవర్స్ చూపిస్తాను. ఓకే అండి, సో కలర్ పెయింటింగ్ చూపించబోతున్నారు. కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? కార్డ్బోర్డు, పెన్సిల్, బ్రషెస్, కలర్స్, ప్లేటు, వాటర్, క్లాత్. ఓకే అమ్మా, కావాల్సిన వస్తువులు చెప్పారు. ముందుగా ఏం చేయబోతున్నాం? పెన్సిల్ తీసుకొని కొంచెం డిజైన్ చేసుకోవాలి. ఓకే అండి, ఇది మనం కేకులు, బర్త్డే కేకులకు వాడేది, పడేయకుండా ఒక డిజైన్ చేసుకొని షోగా పెట్టుకోవడం. ఓకే అండి, ఏదైనా చేసుకోవచ్చు బొమ్మలు.
ఏ పిల్లల కోసం అయితే మిక్కీ మౌస్ అంటే ఇలాంటి ముద్దుగా ఉండే అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఫ్లవర్స్ చూపిస్తాను. ఓకే. లైట్గా పెద్దగా గీసుకోక్కర్లేదు, నేను డైరెక్ట్ వేసేస్తాను. ఓకే అండి. ఈ 2 కలర్స్ వచ్చేలాగా ఓకే. కలపొద్దు. వైట్ అండ్ రెడ్. అంటే ఇవి కొంచెం ప్యాచెస్గా ఉంటుంది, కలర్ఫుల్గా కాకుండా, ఓకే. సాఫ్గా కాకుండా కొంచెం ప్యాచెస్గా. ఇప్పుడు ఏం చేయబోతున్నారమ్మా? ఫ్లవర్ పూర్తయింది, లీవ్స్ వేస్తాం. ఓకే అండి. ఎల్లో తీసుకోవాలి మధ్యలోకి. ఓకే. ఇంకా చేసుకోవచ్చు, ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు ఇలాగే. సో అనవసరంగా ఎందుకులే అని పడేసే ఒక చిన్న కార్డ్బోర్డ్ ని అందంగా మంచి కలర్ పెయింటింగ్ వేసి చాలా అందంగా తయారు చేశారు మీరు. బాగుందండి. చక్కటి ఐడియాని మా సకులకు చెప్పారు. అలాగే మంచి మంచి కలర్స్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది మీ పెయింటింగ్. చాలా బాగుందండి. ఇంత చక్కటి డిజైన్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, పరమేశ్వరి గారు తయారు చేసిన కలర్ పెయింటింగ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకున్న సరికొత్త ఐడియాస్ ని మాతో షేర్ చేయడానికి మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0402355640. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. రోజంతా ఉత్సాహంగా చురుగ్గా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగాలి. రక్త ప్రసరణ బాగా జరగాలన్నా, శరీరం అంతటికి ప్రాణవాయువు సక్రమంగా అందాలన్నా నీరే ప్రధానం. తరచుగా నీరు తాగే వాళ్ల మెదడు పనితీరు బాగా ఉంటుంది. హార్మోన్ల విడుదల సజావుగా సాగుతాయి. ముఖ్యంగా మహిళలు రోజు నీరు ఎక్కువగా తాగేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. సాధ్యమైన మేరకు సురక్షితమైన మంచినీరు తీసుకుంటే చాలా రోగాలు మన దరి చేరవని సూచిస్తున్నారు నిపుణులు. సరే మరి ఇవాల్టి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు రాసి పంపించాలనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.